మహాభారతంలో యుద్ధం తప్పు అని ఎక్కడా చెప్పలేదు. అవసరం వచ్చినప్పుడు ధర్మాన్ని కాపాడటానికి యుద్ధం చేయడం కర్తవ్యమే అని స్పష్టంగా చెబుతుంది. కృష్ణుడు అర్జునుడికి చెప్పింది అదే. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం ధర్మం కాదు, అది బాధ్యత నుంచి పారిపోవడమే. కానీ కాలం గడిచే కొద్దీ హిందువుల ఆలోచనల్లో యుద్ధం అంటే తప్పే అనే ఆలోచన బలంగా నాటుకుపోయింది. ఇప్పటికీ అహింసకు చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతోంది. అసలు అహింస అనేది పరిస్థితిని బట్టి ఉండాల్సిన ధర్మం, కానీ అది అన్ని సందర్భాల్లో ఒకేలా ఉండాలి అన్నట్టు అర్థం చేసుకున్నారు. దాంతో హింస అంటే పాపం, యుద్ధం అంటే భయం ఏర్పడింది. దీనికి బౌద్ధం, జైన లాంటి ధార్మిక ప్రవాహాల ప్రభావం కూడా ఉంది. అవి అహింసను జీవితమంతా పాటించాల్సిన ప్రధాన సిద్ధాంతంగా చెప్పాయి. ఆ ప్రభావం హిందూ సమాజంలోకి వచ్చి పోరాట ధర్మం కన్నా సన్యాస భావనకు ఎక్కువ విలువ ఇచ్చేలా చేశాయి. శతాబ్దాల పాటు పరాయి పాలనల్లో జీవించడం కూడా మన మనస్తత్వాన్ని మార్చింది. పోరాడితే ప్రమాదం, ప్రశ్నిస్తే శిక్ష అన్న భయం పెరిగింది. బతకాలంటే తలవంచుకోవడమే మంచిదన్న తీరు అలవాటైంది. దాంతో యుద్ధం అంటే వినాశనం, శాంతి అంటే నిస్సహాయంగా ఉండడమే అన్నట్టు మారిపోయింది. తర్వాత కాలంలో గాంధీ అహింసను ఒక రాజకీయ మార్గంగా విజయవంతంగా ఉపయోగించారు. సమాజం మొత్తానికి అహింసే ఏకైక ధర్మం అన్న ఆలోచనను బలంగా నాటారు. కనుక ధర్మం కోసం పోరాడే హక్కు కూడా కలిగి ఉన్నామన్న విషయాన్ని మరచిపోయాం. హిందూ తత్వం: అన్యాయాన్ని సహించడం పుణ్యం కాదు, అవసరమైనప్పుడు ఎదుర్కోకపోవడం ధర్మం కాదు, బలహీనత వల్ల పాటించే అహింస ధర్మం కాదని మహాభారతం చెబుతుంది. శాంతి మంచిదే, కానీ శాంతి పేరుతో ధర్మాన్ని వదిలేయడం మాత్రం ఎక్కడా అంగీకరించబడదు. రామాయణం, మహాభారతం రెండూ చెప్పేది ఒక్కటే: శాంతి విలువైనది, కానీ అది న్యాయానికి లోబడి ఉండాలి. న్యాయం లేకుండా ఉన్న శాంతి శ్మశానం వంటిది. అన్యాయాన్ని సహిస్తూ ఉండడం త్యాగం కాదు, అది భవిష్యత్తుకు చేసే ద్రోహం. రాముడు యుద్ధం చేశాడు కాబట్టి అధర్మపరుడు అని కాదు, అర్జునుడు యుద్ధం చేశాడు కాబట్టి పాపాత్ముడు అని కాదు. ఇద్దరూ బాధ్యత నుంచి పారిపోలేదు కాబట్టి ధర్మపురుషులయ్యారు. ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాలన్నింటికీ మూలం ఇదే: ధర్మాన్ని బలహీనతతో కలిపేయడం. ఈ గందరగోళం పోవాలి అంటే మళ్లీ రామాయణాన్ని, మహాభారతాన్ని పూజ గదికే పరిమితం చేయకుండా ఒక ఆలోచనగా చదవాలి. అప్పుడే అహింస ఎక్కడ అవసరమో, ఎక్కడ పోరాటమే ధర్మమో స్పష్టంగా తెలుస్తుంది.